హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో అందరికీ పండగ క్లీనింగ్స్ స్టార్ట్ అయిపోయిందండి మీ ఇంట్లో అంతాని. సో పండగ అంటే అండి అందరికీ ఆనందమే, కానీ పండగ వచ్చింది అంటే ఇల్లంతా క్లీన్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చండి మన ఆడవాళ్ళకి. పండగకి దగ్గరగా చేసి ఇల్లంతా ఒకే రోజు క్లీన్ చేయాలి అంటే అది చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అండి ఆడవాళ్ళకి. సో నేను ఆ స్ట్రెస్కి కొద్దిగా దూరంగా ఉంటూ పండగకి ఇల్లంతా ఎలా క్లీన్ చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో మెయిన్గా అండి మనం ఈ క్లీనింగ్ రొటీన్లో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. అది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్నాను. క్లీనింగ్ అనే కాదండి, ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అయినా, ఏదైనా స్ట్రెస్ఫుల్ పని అయినా దాని గురించి మనకి ముందే ఐడియా ఉంటుందండి. సో ఆ పనినండి మనం ఆ టైంలో చూసుకోవచ్చని మనం అనుకోకూడదు. అలాగే ఒక పనిని పూర్తిగా ఒకే రోజు కంప్లీట్ చేసేయాలని కూడా అనుకోకూడదండి. మనకి ఐడియా ఉన్నప్పుడు మనం స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి మనం చిన్న పార్ట్స్గా ఆ పనిని డివైడ్ చేయాలండి. సో ఇది క్లీనింగ్ రొటీన్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఏరియాలో చిన్న పార్ట్స్ని కూడా మనం డే బై డే మనం డివైడ్ చేసుకొని ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం ఒకేసారి కాకుండా పెద్ద ఏరియాని కాకుండా చిన్న ఏరియాగా మనం డివైడ్ చేసుకుని తర్వాత దాన్ని రొటేట్ చేసుకుంటూ ఉండాలండి ఆ ప్లాన్ని. సో ఈ విధంగా క్లీనింగ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అలాగే చాలా డీప్గా క్లీనింగ్ అవుతుందండి. సో అలాగే అండి ఒకే రోజు మనం పూర్తిగా కంప్లీట్ చేసేద్దాము అని అనుకున్నాం అనుకోండి, ఒకరోజు పూర్తిగా డే అంతా మనం కష్టపడి ఇంట్లో పని అంతా చేసుకుంటే మిగతా పనులు అన్నీ పక్కన పెట్టేసి క్లీనింగ్ పైనే మనం ఇక్కడ ఫోకస్ పెడితే అండి నెక్స్ట్ 2-3 డేస్ వరకు మనం ఏమీ చేయలేమండి. అంటే ఏమీ కూడా మనం సెల్ఫ్ గ్రోత్కి కానీ మన స్కిల్ మీద కానీ మనం వర్క్ చేయలేం. మెంటలీ ఫిజికల్లీ కూడా మనం చాలా టైర్డ్ అయిపోతాం. సో ప్రతిరోజు చిన్నగా మనం పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని చేసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ స్కిల్ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటుందండి. అలాగే ఇంట్లో పని కూడా డే బై డే క్లీన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అన్ని పనులు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే అండి మనం రోజు చిన్నగా క్లీనింగ్ పని చేసుకోవాలి, అలాగే వేరే పనులు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఇది నేను ఈ మధ్యనే తెలుసుకున్నానండి. అంటే ముందు నేను కూడా అంతే, ఒక రోజులోనే మొత్తం కంప్లీట్ చేసి 3-4 డేస్ శుభ్రంగా ఇంకా టైర్డ్ అయిపోయి పడుకునేదాన్ని. సో దానివల్ల చాలా డిస్టర్బ్ అయ్యేదండి. మైండ్ అయితే చాలా స్ట్రెస్ ఉండి మిగతా పనులన్నీ ఆగిపోయేది. రెండో విషయం ఏంటంటే అండి, మనం ఏ పనికైనా ఓవర్ థింక్ చేయకూడదండి. అంటే ఏ స్మాల్ పనికి మనం ఓవర్ థింక్ చేయకుండా రోజంతా అంటే దాని మీద ప్లాన్ చేసుకోకూడదండి. ఓవర్ థింక్ చేసిన మనం చిన్న పనికి ఎక్కువ ప్లాన్ చేసుకున్నా అండి మన మైండ్లో ఎనర్జీ అలాగే ఫిజికల్ ఎనర్జీ కూడా డిప్లీట్ అయిపోతుందండి. అప్పుడు ఆ పనిలో దాని ఎఫెక్ట్ కనిపిస్తుందండి. ఆ పని మనం పర్ఫెక్ట్గా డీప్గా చేయలేమండి. సో ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా ప్లాన్ చేసుకుని మనం పనిని స్టార్ట్ చేయకూడదు. సింపుల్గా ఒక ప్లాన్ రెడీ చేయాలండి. అది చాలా సింపుల్గా ఉండాలి, చాలా స్మాల్ పార్ట్స్లో డివైడ్ అయ్యి ఉండాలండి. స్టార్ట్ చేసేయాలండి. ఇక్కడ నేను హాల్ క్లీన్ చేస్తానండి. ఈరోజు హాల్లో కూడా నేను పైన అంతా క్లీన్ చేసి ఓన్లీ 2 సెల్ఫ్ని ఇక్కడ క్లీన్ చేస్తాను. ఈరోజు ఇదే టార్గెట్ అని నాది. నెక్స్ట్ డే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా నేను అంటే ఫ్యాన్లు, విండోస్ అలాగే నేను వేరే పార్ట్స్ని ఇక్కడ క్లీన్ చేసుకుంటాను. అలాగే డే బై డే ఇంత టైం అని నేను క్లీన్ చేస్తాననేసి నేను టైమర్ని పెట్టుకుని ఆ టైంలోపే నేను ఆ పని కంప్లీట్ అయ్యేలాగా చూస్తానండి. సో ఈరోజు ఈ హాల్ నేను క్లీన్ చేసాక తర్వాత 2 బ్లౌజెస్ కూడా నేను స్టిచ్ చేయడానికి నా ఎనర్జీ సరిపోయేలాగే నేను ఇక్కడ వర్క్ చేస్తాను. సో ఎక్కువ నా దగ్గర షో పీసెస్ ఉండవండి. సో నా దగ్గర ఇప్పటి నుంచో ఉన్నాయి. నేను ఇక్కడ సెల్ఫ్లు క్లీన్ చేసి ఇక్కడ నీట్గా సర్దేసుకుంటాను. ఏదైనా మీకు బోరింగ్ ఉన్న పని ఏది ఉన్నా అండి మీరు ఒక మ్యూజిక్ పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోండి. మ్యూజిక్ని వింటుంటే అండి మన మైండ్ కామ్గా ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో మన వర్క్ చేసే ఫ్లోని ఆ మ్యూజిక్ చాలా హెల్ప్ చేస్తుందండి. ఇక్కడ చాలా చిన్న హాల్ అండి మాది. అలాగే ఈ హాల్లో 2 సెల్ఫ్స్ ఉంటాయి. ఈ 2 సెల్ఫ్స్ క్లీన్ చేసి ఈరోజు పైన అంతా క్లీన్ చేశాను. రేపు ఫ్యాన్స్ అండ్ విండోస్ క్లీన్ చేస్తే ఈ హాల్ పని కంప్లీట్ అయిపోతుందండి. సో ఇంకా ముందు మీకు
ఇది కూడా చూడండి, ఈ సెకండ్ సెల్ఫ్ అండి. సో ఈ సెల్ఫ్ కూడా ఇక్కడ క్లీన్ చేసేస్తాను. అలాగే వర్క్ చేసి మిడిల్లో అండి మీరు మధ్యలో మీరు వాటర్ తాగుతూ ఉండాలి. వాటర్ కూడా కంప్లీట్ చేసుకోవాలి అనేసి అక్కడ బాటిల్ పెట్టుకొని ఈ పని ఈ లోపు నేను ఇలాగ 1 లీటర్ బాటిల్ని కంప్లీట్ చేస్తాను అనే టార్గెట్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ అండి. అలాగే మన పని కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఎక్స్ట్రాగా కాకుండా అండి చాలా సింపుల్గా ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చినవి అది ఉంటాయి కదా, అవే ఉంటాయండి నా సెల్ఫ్స్లో. సో సింపుల్గా అవే ఇంకా సర్దేసుకున్నానండి. ఈసారి ప్లాంట్స్ కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను, ఎలా ఉంటుందని. అసలు లోపల ఎంతవరకు బ్రతుకుతాయి, సెల్ఫ్లో ఎంతవరకు మనం ప్లాంట్స్ని డెకరేట్ చేసుకోవచ్చని ఇక్కడ ఈ పాట్స్ కూడా తెప్పించుకున్నానండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి. సో మనీ ప్లాంట్స్ అలాగే ఏమైనా ప్లాంట్స్ ఇక్కడ ఇండోర్ ఉన్నాయి, నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఐడియా ఉంటే లోపల ఈ ప్లాంట్స్ ఏమైనా ఐడియా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఒక హ్యాంగింగ్ ప్లాంట్ ఇక్కడ ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఆర్టిఫిషియల్ కాదండి, ఒరిజినల్ ప్లాంటే. సో ఇలాగ ఏమైనా ఉంటే ఇంకా బాగుంటుందని మనీ ప్లాంట్స్ అయితే ఇలాగ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు కదా అని మనీ ప్లాంట్స్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఏ శారీ అయినా అండి శుభ్రంగా ఉతికేసి గెంజి పెట్టేసి కింద వేయడమే అలవాటు అండి మాకు. సో ఐరన్ చేసి పని అయితే అసలు ఉండదండి మాకు. ఎంత కాస్ట్లీ శారీ అయినా ఇలా నీట్గా మనం కింద వేసేసుకుంటే అసలు ఐరన్తో పని లేకుండా చాలా నీట్గా ఐరన్ బట్టలలాగే ఉంటుందండి. ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా రూబీ శుభ్రంగా పడుకుంటుందండి. సో డే అంతా దీనికి పడుకోవడమే పని అండి. సో ఈసారి అండి సెల్ఫ్స్కి పేపర్ నేను తీసేసి, అంటే పేపర్లు వేయకుండా ఏదో స్టిక్కర్స్ ఉంటాయి కదండి, సెల్ఫ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి తెప్పించుకున్నాను. సో పేపర్స్ అస్తమాటు జరిగిపోయి దుమ్ము పట్టేసి ఎంత నీట్గా మనం తుడిచినా అది తుడిచినట్టు ఉండదు, అలాగే నీట్గా అనిపించదు. సో వైట్ ట్రై చేశానండి ఈసారి. పూర్తిగా వైట్ స్టిక్కర్స్ తెప్పించి ఇదంతా నేను సెల్ఫ్స్కి స్టిక్ చేసేస్తున్నాను. సో దీంట్లో మా అబ్బాయి ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడండి. సో చాలా ఈజీగా ఉంటుందండి, చాలా పర్ఫెక్ట్గా ఈ స్టిక్ కూడా అవుతుంది. గమ్ కూడా దీనిది చాలా బాగుంటుంది. అలాగే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనే అనుకోవచ్చండి ఇది. సో ఈ విధంగా అండి ఇక్కడ ఈ పేపర్ని స్టిక్ చేయాలి. సో చూడండి, కింద ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ మనం ఇలా తీసేస్తే దాని గమ్ము చాలా ఈజీగా ఎటువంటి గోడకైనా ఇది స్టిక్ అవుతుందండి. సో చూడండి, ఇలాగ మా అబ్బాయి ఇక్కడ క్లాత్ తోటి ఇలాగ సెట్ చేసుకుంటూ ఆ పేపర్ని తీసుకుంటూ ఇలాగ ఇక్కడ స్టిక్ చేస్తాడండి. ఇక్కడతో హాల్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. సో టీవీ దగ్గర కూడా ఇలా సెట్ చేసి, సో చూడండి చాలా సింపుల్గా. సో ఇక్కడ బెడ్షీట్స్ కూడా వేసేస్తాయండి, ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టే. విండో అక్కడ నేను కట్టింగ్ వేయనండి, ఎందుకంటే అక్కడ కటింగ్ చేసుకుంటాను నేను, అది కటింగ్ టేబుల్ అండి అది. సో ఎక్కువ వెళ్తూ ఉండాలి కాబట్టి అండి, ఎంత కిటికీలు తీసినా విండో, సో దానివల్ల నేను ఇక్కడ విండోకి కటింగ్ వేయకుండా ఇలా ఖాళీగా వదిలేసాను. సో హాల్ పూర్తిగా క్లీన్ అయిపోయిందా ఫ్రెండ్స్. ఈ పని అయిపోయిన తర్వాత అండి నేను 2 బ్లౌజెస్ కట్ చేసి స్టిచ్ చేశానండి. ఆ ఎనర్జీని నేను అలా కంటిన్యూ చేసుకుని, సో అందులో ఒక బ్లౌజ్ కట్ వర్క్ బ్లౌజ్ అండి, అది కట్ వర్క్ ఎలాగా మీరు ఫినిషింగ్గా స్టిచ్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియో నేను అప్లోడ్ చేశాను, మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ ఈ పాట్లో నేను మనీ ప్లాంట్ వేసి ఇలాగ కిటికీ పైకి ఇలాగా ఎక్కిద్దామని అనుకుంటున్నానండి. సో యాక్చువల్గా అండి ఈ ఛానల్ స్టిచ్చింగ్ ఛానల్ అండి. నేను ప్రీవియస్ చాలా రకాల లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్, బ్లౌజ్ డిజైన్స్, డ్రెస్సెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్కి వచ్చి ఉంటే అండి, ఒకసారి ఛానల్లో మీకు స్టిచ్చింగ్ అది ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా ఒకసారి ఛానల్లో వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. అలాగే చాలా డీటెయిల్గా బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి కూడా నేను బ్లౌజ్ కటింగ్ చెప్పాను. అలాగే బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఆ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్, డ్రెస్సెస్ కటింగ్స్, అలాగే లాంగ్ ఫ్రాక్స్ కటింగ్స్
ప్రతిదీ డిజైనర్ ఫ్రాక్స్ కటింగ్ కూడా నేను ఎలాగ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి చాలా డీటెయిల్ వీడియో పెట్టానండి. అంటే స్టిచ్చింగ్ వీడియోస్లో అంటే కొంచెం వెంటనే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నానని ఇలా నేను నా లైఫ్లో చాలా సింపుల్ థింగ్స్ని కూడా కొన్ని వీడియోస్ తీసి ఇలాగ మీతో షేర్ చేస్తున్నాను. మీకు వీడియోస్ అయితే నేను నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళొద్దు. అలాగే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మీరు వీడియోని చూసుంటే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.